మేషరాశి. మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ వాళ్ళు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇష్టపడిన వ్యక్తులతో చక్కగా వాళ్ళకి మంచి ఆలోచనలు, వారితో మంచి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడడం, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎక్కువ సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మిత్రులతో చక్కగా ఈ రోజును వాళ్ళు సద్వినియోగపరుచుకోవడం, ముఖ్యంగా గృహ వాతావరణం ప్రశాంతంగా ఉండడం, విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృతిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి ఈ రోజున గృహంలో వాతావరణం సామాన్య ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా తల్లి, పెద్దలు మొదలైన వారితో కలిపి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన విషయాలు నేర్చుకుంటారు. ఆహార సంబంధమైన అంశాలు కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో మంచి ఫలితాలు, అంటే వాళ్ళు ఎదురు చూస్తున్న విషయాలలో ఆసక్తిగా ఉండేవి, ఆశాజనకంగా ఉండే విషయాలు వినడం, ముఖ్యంగా వైద్య సంబంధమైన విద్యకు సంబంధించిన విద్యార్థులకి చాలా వరకు ఉన్నతమైన అవకాశాలు, ఫలితాలు రావడానికి ఆస్కారం ఉన్న రోజుగా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుకూలతగా ఉండే రోజుగా కూడా మనం భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, ఆశయాలు నెరవేరుతాయి, అనుకున్న కార్యక్రమాలు ఎంతో చక్కగా చేసుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాల నుంచి అవకాశాలు అనేవి మెండుగా వీళ్ళకి ఏర్పడతాయి. వృత్తిలో వీళ్ళకి బాధ్యతలు, గౌరవం, గుర్తింపు అనేది లభిస్తుంది. కొత్త ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వ్యక్తులకి నూతన అవకాశాలకి నాంది పలికే రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు.